వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఇంకొక 11 రోజుల్లో ఉంది. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకు ఎక్కువ మార్కులు తీసుకొచ్చుకోవడానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి మెయిన్గా మనకు చూసినట్టయితే తెలంగాణ ఉద్యమ చరిత్ర చాలా ఎక్కువగా మనం స్కోర్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ అది. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో అందరూ స్ట్రాంగ్గానే ఉంటారు. ఎందుకంటే అది ఎక్కువగా 150కి 145 వరకు సాధించవచ్చు. 150కి 140 సాధించవచ్చు అంటే 2016 గ్రూప్ 2లో సాధించినారు. ప్రీవియస్లో రికార్డు ఉంది కాబట్టి నేను చెబుతున్నా. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అంతా పోతుందా అంటే చెప్పలేం, పేపర్ యొక్క స్టాండర్డ్ బట్టి ఉంటుంది. కానీ ఉద్యమ చరిత్రలో 130 వరకు తెచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఉద్యమ చరిత్రలో అందరూ స్ట్రాంగ్గా ఉంటారు. ఉద్యమ చరిత్రను మీరు అసలు కొద్దిగా కూడా ఈ రివిజన్ పార్ట్లో నెగ్లెక్ట్ చేయకండి. డైలీ ఉద్యమ చరిత్రను ఒక గంట సమయం కేటాయించుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు రోజులలో మీరు బాగా చదివినారు. అదంతా కూడా చాలామందికి ఈజీగా వచ్చే సబ్జెక్టు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీలో ఎక్కువగా సాహిత్యం మీద ఫోకస్ చేయండి. మెయిన్ సాహిత్య అంశాలు. ఈ సాహిత్యంలో ఎక్కువగా శాతవాహనుల సాహిత్యం పైన చూడండి. శాతవాహనుల రాజుల చరిత్రలో వాళ్ళకు వచ్చిన బిరుదులు చూడండి. వాళ్ళ పాలన కాలంలోని శాసనాల మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టండి. వాళ్ళ పాలన కాలంలో ఏ శాసనాలు ఎవరేపించారో వ్యక్తుల పేర్లు ఇస్తాడు, అవి కూడా మీరు గమనించండి. అలాగనే శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులను చూడండి. మొన్న రీసెంట్గా ఏమడిగిండు, శాతవాహనుల కాలంలో కుల వ్యవస్థ పటిష్టంగా ఉందా అని అడిగిండు గ్రూప్ 3లో. శాతవాహనుల కాలంలో కుల వ్యవస్థ అంత పటిష్టంగా లేదు. ఎందుకు లేదు అంటే శాతవాహనుల కాలంలో అనులోమ ప్రతిలోమ వివాహాలు ఉన్నాయి. అంటే అగ్రవర్ణస్థుడు కింది స్థాయి కుల వాళ్ళని చేసుకోవచ్చు, కింది స్థాయి కులవాడు అగ్రస్థాయి వ్యక్తులను చేసుకోవచ్చు. అలా ఉన్న సిస్టాన్ని బట్టి చూస్తే ఆ కాలం నాటి కుల పరిస్థితులు చాలా స్ట్రాంగ్గా లేవనేది మనం అర్థం చేసుకోవాలి. శాతవాహన కాలం నాటిలో మరి సతీసాగమనం ఉందా అంటే ఉంది. శాతవాహనుల కాలంలో వరకట్న వ్యవస్థ ఉందా అంటే ఉంది. ఇవన్నిటిని కూడా మీరు చూసుకోండి. దీంతో పాటు భారతదేశ చరిత్రను చదవండి. భారతదేశ చరిత్రలో మీరు మెయిన్గా ఏదైతే మీరు భారతదేశానికి ముస్లింలు రాక ఎక్కడ ఢిల్లీ సుల్తాన్లో ఉంటుందో మధ్యయుగ చరిత్ర, అక్కడికి వెళ్ళి బాగా ఫోకస్ చేయండి. అక్కడనే మీకు కాకతీయులు దొరుకుతారు. కాకతీయులు మళ్ళీ మీకు హిస్టరీ పార్ట్ టీఎస్సీలో వస్తారు అండ్ ఇండియాలో కూడా వస్తారు. కానీ ఇండియాలో అడగడు, టీఎస్లో అడుగుతాడు కాకతీయుల గురించి. మీరు ఇండియాలో చదవాల్సింది విజయనగర సామ్రాజ్యం గురించి, బహుమని సామ్రాజ్యం గురించి. ఇవి బాగా చదవండి. మెయిన్ ఇంపార్టెంట్. విజయనగర సామ్రాజ్యంలో చాలా ఉంది సాహిత్యం. ఆ సాహిత్యం అంతా చూడండి. ఆ విజయనగర సామ్రాజ్యానికి విజిట్ చేసే రాజులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చూడండి, వాళ్ళు రాసిన గ్రంథాలు చూడండి. ఢిల్లీ సుల్తాను సామ్రాజ్యంలో వాళ్ళ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ కాలం నాటి వ్యవసాయ విధానం చూడండి. సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఆనాటి మతకాల పరిస్థితులు, మత సాహిత్యము, సంస్కృత సాహిత్యము, ఇవన్నీ చదువుకోవాలి. మొఘల్స్ని వదిలిపెట్టకండి. మళ్ళా మన భారతదేశానికి యూరోపియన్స్ రాక నుండి ఇక్కడ మనకు భారతదేశం స్వతంత్రం పొందే అంత వరకు బాగా చూసుకోండి. అవన్నీ కూడా డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు, ఇవన్నిటిని కూడా బాగా చదవండి. యుద్ధాలు కూడా వస్తాయి మనకి. మొదటి ఫ్రెంచ్ యుద్ధం, కర్ణాటిక్ యుద్ధాలు, మనకు మహారాష్ట్ర యుద్ధాలు, వీటిని కూడా చూసుకోనండి. అలానే మనకు ముందున్న ఏదైతే ప్రాచీన చరిత్రలో ఉంటుందో సింధు నాగరికత, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం కాంచెలు చదవండి. అవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. ఇవి చదువుకున్న తర్వాత వీటితో పాటు సొసైటీ చాలా ఇంపార్టెంట్. సొసైటీలో ఖచ్చితంగా ముందటి 2 యూనిట్లు బాగా చదవండి. ట్రైబల్స్ గురించి బాగా చదవండి. అవన్నిటితో పాటు మీరు ఎక్కడ కూడా ట్రైబల్స్కు సంబంధించిన గ్రంథాలు, ట్రైబల్స్ యొక్క జీవన స్థితిగతులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు అన్నిటిని కూడా బాగా ఫోకస్ చేయండి. ఈజీగా మీరు సొసైటీలో 50కి 40 మార్కులు సంపాదించుకోవచ్చు. ఇండియన్ హిస్టరీలో 50కి 40 సంపాదించుకోవచ్చు. మరి తెలంగాణ హిస్టరీలో కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు నేను చెప్పేది పాలిటీ గురించి. చాలామంది పాలిటీ ఏం చదవాలన్నా అంటున్నారు.
మీ అందరికీ తెలుసు పాలిటీ పెద్దగా ప్రాబ్లం అయ్యి మీకు చేంజ్ అయ్యేది ఏముండదు. కరెంటు పాలిటీ ఉంటుంది. ఖచ్చితంగా కరెంటు పాలిటీ అంశాలు అడగవచ్చు. కరెంటు పాలిటీ మధ్యలో చాలా కోర్టు తీర్పులు వచ్చినాయి. మనకు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఎలక్షన్ బాండ్స్కే కావచ్చు, అంతకుముందు మనకు జమ్మూ కాశ్మీరు మొత్తం ప్రత్యేక హోదా అంటే స్టేట్ హోదా రద్దు చేసి దాన్ని యూనియన్ టెరిటరీగా మార్చినారు. దానికి సంబంధించింది మనకు 2018లో బీసీ ప్రత్యేక కమిషన్ ఏర్పడింది. ఇవన్నిటి కూడా ఇంతకుముందు బీసీ కమిషను ఏ విధంగా ఉండే, మనకు ఒక బీసీ కమిషన్ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్లా రాజ్యాంగబద్ధ సంస్థలుగా సృష్టించారు. దానికి సంబంధించింది కూడా చూడండి. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కూడా చూడండి. ఇవన్నీ కరెంట్ పాలిటీ గురించి వస్తాయి, చాలా ఉన్నాయి చూడండి. అలానే ఇంకోటి ఏంటంటే మనకు ట్రిపుల్ తలాక్ గురించి కూడా చూడండి. మహిళల పైన వచ్చిన తీర్పులు, ప్రముఖ కేసులు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మహిళలకు సంబంధించింది, ట్రైబల్స్కు, ఎస్సీలకు, మైనార్టీలకు సంబంధించిన ఏదైతే ఆర్టికల్స్ ఉంటుందో అవన్నీ బాగా బట్టి చదవండి. ఆ కాలంలో వచ్చిన ఎప్పుడైతే మనకు మెయిన్ రాజ్యాంగ సవరణలు ఉంటాయి, ఆ రాజ్యాంగ సవరణల గురించి చదవండి. మొన్న రీసెంట్గా మనకి ఏమడిగిండు, వరకట్నపు నిషేధం ఎప్పుడు జరిగింది, ఆర్టికల్స్ ఇయర్స్తో సహా అడిగాడు. అది బాల్య వివాహాలు, అదేవిధంగా ఉమెన్స్ వైలెన్స్ డెమోక్రసీ, అది దానికి సంబంధించింది. అదేవిధంగా అంటే గృహహింస సంబంధించింది. అదేవిధంగా మనకు వరకట్నం దాని మీద కూడా బాగా అడుగుతున్నాడు. అవి కూడా బాగా చూడండి. మెయిన్గా మనకు పాలిటీలో ఫోకస్ చేయాల్సిన అంశాలు, రివిజన్ చేయాల్సిన అంశాలు ఏంటంటే భారతదేశ రాజ్యాంగ రచన ఒకటి, ఇంకోటి వచ్చేసి మనకు పార్లమెంటరీ వ్యవస్థలు బాగా చదవండి. పార్లమెంటరీ వ్యవస్థలో మెయిన్గా రాష్ట్రపతి గారి విధులు, ప్రధానమంత్రి గారి బాధ్యతలు, అదేవిధంగా లోక్సభ, రాజ్యసభను బాగా చదవండి. తర్వాత ఇక్కడ స్టేట్కి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని గవర్నర్ వ్యవస్థ గురించి, ముఖ్యమంత్రి పరిపాలన విధుల గురించి, ముఖ్యమంత్రి నియామకం, మంత్రిమండలి నియామకం, కేంద్ర మంత్రిమండలి గురించి కూడా బాగా చదవండి. గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి వ్యవస్థ, సుప్రీంకోర్టు వ్యవస్థ కూడా, సుప్రీంకోర్టులో మన సుప్రీంకోర్టు, హైకోర్టు పాలన విధానాలు చూడండి. వీటిని బాగా ఇంటర్లింకప్తో రెండింటిని గురించి బాగా అడుగుతున్నాడు. ప్రాథమిక విధుల గురించి బాగా చదవండి. ప్రాథమిక విధులల్లో ఖచ్చితంగా తీర్పులు ఉంటాయి మనకు. అవి రాజ్యాంగ పీఠిక మీద కూడా చాలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. భారత రాజ్యాంగ రచన పీఠిక పైన కూడా బాగా ఫోకస్ చేయండి. మనం మెయిన్గా ఇక్కడ కష్టపడాల్సింది ఏంటంటే ఒకటి సుప్రీంకోర్టు, ఇంకోటి హైకోర్టు విధానాలు, ఇంకోటి పార్లమెంటరీ వ్యవస్థ, రాష్ట్ర పరిపాలన. అదేవిధంగా మనకి ఇలా కూడా మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే అంతర్రాష్ట్ర సంబంధాలు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్స్ గురించి కూడా చదవండి. ఈ మధ్యలో కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్స్ గురించి బాగా అడుగుతున్నాడు, అంతర్రాష్ట్ర సంబంధాల గురించి బాగా అడుగుతున్నాడు. మనం ఎక్కడైతే ఇంట్రెస్ట్ పెట్టామో ఆ పాయింట్లో ఫోకస్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది పేపర్లో. అరే ఇది నేను చూడలేదు, ఇది చదవలేదు అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ వాటిని కూడా చదవాలి. ఈ పాలిటీలో మీకు 50కి 45 మార్కులు సంపాదించుకోవచ్చు అతి ఈజీగా. మెయిన్గా పాలిటీలో చదవాల్సినవి ఇవి, మీరు ఇవి చదువుకోండి. ఎక్కువగా పార్లమెంటరీ వ్యవస్థను, సుప్రీంకోర్టు, హైకోర్టు, అదేవిధంగా రాష్ట్రపతి, గవర్నర్ విధులు, అదేవిధంగా రాజ్యసభ, లోక్సభ, అండ్ ఇంకోటి మనకు కొన్ని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు ఉంటాయి, సిబిఐ, ఈడీ గురించి కూడా చదవండి. మనకు ఇంకోటి మెయిన్గా ఎలక్షన్ కమిషన్ గురించి కూడా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ వాటి ఆర్టికల్స్, పార్టీ ఫిర్యాయింపుల చట్టాల గురించి, పార్టీ ఫిర్యాయింపుల యొక్క ఆర్టికల్, దాని రాజ్యాంగ సవరణ. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి 1992లో వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ గురించి చదవండి. 73, 74 రాజ్యాంగ సవరణ చదివేటప్పుడు దానికి ప్రీవియస్గా ఉన్న మనకు కొన్ని కమిటీలు వచ్చినాయి, మండల్ కమిషన్ అని, అవన్నీ కూడా ఇంపార్టెంట్, అవన్నీ చదవండి. ఆ మండల్ కమిషను, మనకు మొరార్జీ దేశాయ్ ఉన్నప్పుడు వేసిన కమిషను, అశోక్ మెహతా కమిషను, ఇవన్నిటిని కూడా బాగా చదవండి. ఇళ్ళకెళ్ళి ఖచ్చితంగా బిట్లు పోవడానికి అవకాశమే లేదు. ఇవన్నీ చదవవలసిన అంశాలే. పాలిటీలో చాలా ఈజీగా ఉంటాయి, చాలా వాడక పదాలు ఉంటాయి. మీరు అందరూ చదివి కూడా లక్ష్మీకాంత్ బుక్కే చదువుతున్నారు కావచ్చు. చాలామంది అయితే లక్ష్మీకాంత్ బుక్ చదువుతారు. మీకు నచ్చిన బుక్ మీరు చదువుకోండి. ఈ టైంలో కొత్త బుక్లో జోలికి పోవద్దు. ఉన్న టైంలో మనం రివిజన్కు ఎక్కువ టైం కేటాయించుకోవాలి. మనకి ఈ టైం ఏంది, రివిజన్ టైం. అంటే చదివిందే మళ్ళీ చదవడం తప్ప కొత్త పుస్తకాలు ముట్టుకోవడం కాదు. ఈ టైంలో ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. మీ మనసును ప్రశాంతంగా పెట్టుకోనండి. చదివిన దాని మీద మీరు ఒక మంచి ఓపు బిల్డప్ చేసుకోండి. నేను చదువుతున్నా అది సరిపోతుంది, అంతే, దట్స్ ఆల్. కానీ ప్రతిరోజు అయితే మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే వదలకండి. మ్యాథ్స్, ఇంగ్లీష్ వచ్చేసి 50 మార్కులు వస్తుంది. మన ఇంగ్లీష్ 20 బిట్లు పడ్డాయి, మ్యాథ్స్ 30 బిట్లు పడ్డాయి. బాగా చదవండి. రీజనింగ్, అర్థమెటిక్ బాగా చేయండి. మెయిన్గా
ఇంగ్లీష్లో వచ్చేసి గ్రామర్ పార్ట్ బాగా చేయండి. ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, వర్బ్స్, టెన్స్ ఇవన్నీ బాగా చూసుకోనండి. ఇవి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా కరెంట్ అఫైర్స్ అయితే మిస్ చేయకండి. కరెంట్ అఫైర్స్ డైలీ 2 అవర్స్ చూసుకోండి. కరెంట్ అఫైర్స్ తర్వాత మీరు ఖచ్చితంగా మళ్ళీ చేయాల్సిన పని ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఉంటుంది, బట్ చేసేటోళ్ళు కూడా చేస్తారు. వెలుగు పేపర్లు మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి. వెలుగు పేపర్లు గూగుల్ చేయండి. గూగుల్ చేసి వెలుగు పేపర్లు దినపత్రికలు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు ప్రతిరోజు వెలుగు సక్సెస్లా ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. ఏంటిది? మెయిన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తున్నాయి. అవి చదివితే మీ చేతిలో ఉద్యోగం ఉన్నట్టే. ఆయన చాలా అద్భుతంగా వివరించి చెప్తాను. మీకు ఉన్నవాళ్ళు మీరు మ్యాగజైన్స్ కొనుక్కుంటున్నారో ఏం కొనుక్కుంటారో చదువుకోండి. కానీ వాళ్ళైతే కొద్దిగా చాలా సింప్లీగా ఇస్తాడు. మనం ఈజీగా వాటికి గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఈజీగా చదవచ్చు. ఓకే అండి. పాలిటీ చదివే అంశాలు అయితే ఇవైతే చెప్పిన 1-2 సార్లు నా వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే అండి. కొత్తగా ఇచ్చిన వాళ్ళు చాలా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.